హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సిమ్ ఏ విధంగా పనిచేస్తుంది. నేను ఈ ఫోన్లో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సిమ్ వేసి ఆల్మోస్ట్ 12 నెలలు దాటిపోయింది. సో ఈ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఈ 12 నెలల్లో నా బిఎస్ఎన్ఎల్తో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, నెట్వర్క్ ఎట్లా ఉంది, పూర్తి వివరాలు మనం వీడియోలో చూడబోతున్నాం. ఇదివరకు నేను ఈ ఫోన్లో నా సెకండరీ సిమ్ ఉండేది. ఇందులో ఏంటంటే నేను ఎయిర్టెల్ వాడేవాడిని. ఎయిర్టెల్ నుండి నేను బిఎస్ఎన్ఎల్కి ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టా గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నట్టు. మ్యాటర్లోకి వస్తే కనుక ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను ఎయిర్టెల్ సిమ్ వాడేవాడిని. నాకు 2 ఫోన్స్ అన్నమాట. 2 సిమ్స్ అయితే నేను వాడుతుంటాను. ఇందులో ఒకటి ప్రైమరీగా, 2 సెకండరీ. సెకండరీ ఫోన్, సెకండరీ సిమ్ అనమాట. సో అయితే ఇందులో నేను ఎయిర్టెల్ సిమ్ వేసి వాడుతూ ఉండేవాడిని. ఎయిర్టెల్ నేను చాలా సంవత్సరాల నుండి వాడుతాను. ఎయిర్టెల్ సిమ్ నేను సెకండరీ సిమ్‌గా వాడుతున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్నల్ వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ప్రైమరీ సిమ్ నేను అంతా ఫోన్ చేయడానికి కానీ ఏదైనా అన్నిటికీ నేను ప్రైమరీ సిమ్ వాడుతుంటాను. సెకండరీ ఇదేంటంటే సిమ్ చాలా కాలం నుండి కొన్నాను. వేరే సిమ్ కూడా ఉండాలని చెప్పి వాడుతున్నాను అనమాట. నాకే కాదు, చాలామందికి 2, 3 సిమ్‌లు కూడా ఉంటాయి. సెకండరీ సిమ్ ఒకటి ఉంటుందన్నమాట. సో వాళ్ళేంటంటే సెకండరీ సిమ్‌ని జస్ట్ వాళ్ళు వ్యాలిడిటీ కోసం ఏదో రీఛార్జ్ చేపించి నడిపిస్తూ ఉంటారు. అలా నేను ఎయిర్టెల్‌ని వ్యాలిడిటీ కోసం ఏదో అట్లాగా నేను అట్లా నడిపిస్తూ ఉండేవాడిని. అది రాను రాను నాకు బర్డెన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే అసలు ఎయిర్టెల్‌లో రీఛార్జ్ చేపించుకోవటం, దీన్ని సిమ్‌ని మెయింటైన్ చేయడం కష్టమైపోయింది. అందుకని వన్ ఫైన్ డే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేనేం చేశానంటే సిమ్‌ని నేను ఎయిర్టెల్ నుండి బిఎస్ఎన్ఎల్‌కి పోర్ట్ చేశాను. అప్పుడు దాదాపుగా ఈ సిమ్ మెయింటైన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 100% నుండి నాకు 70% తగ్గి 30% అయింది. అంటే రూ. 100 నేను చెల్లిస్తున్నాను అనుకోండి ఎయిర్టెల్‌లో సిమ్ మెయింటైన్ చేయడానికి. బిఎస్ఎన్ఎల్‌కి వచ్చిన తర్వాత నాకు రూ. 30 అయింది. బిఎస్ఎన్ఎల్ సిమ్ నేను పోర్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వాడుతూ 1 ఇయర్ దాటింది. 1 ఇయర్ దాటి 13 నెలలు అవుతుందన్నమాట. ఇందులో ఉన్న సాధక బాధలు, ఒడిదుడుకులన్నీ తెలుసు. చాలా సార్లు ఇందులో నేను ఇంటర్నెట్ కూడా ఏపించడం జరిగిందనమాట. ఇది వచ్చేసరికి 4G. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఈ ఫోన్ చూడండి. ఇప్పుడు ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత పైన మీరు చూసినట్టయితే కనుక ఇంటర్నెట్ ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఇక్కడ 4G వస్తుంది చూడండి. సిమ్ వచ్చేసరికి 4G. సో ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి బ్రౌజర్ ఎంత ఫాస్ట్‌గా ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడండి టక్కుమని ఓపెన్ అయిపోతుంది. అంటే ఇది సిమ్ము చాలా బాగా పనిచేస్తుంది. 4G అయితే బ్రహ్మాండంగా వస్తుంది. కస్టమర్ కేర్‌కి సంప్రదిద్దామని చెప్పి నేను 1, 2, 3 డైల్ చేస్తే గనుక వితిన్ 1 మినిట్ లోపే నాకు కస్టమర్ కేర్‌కి నంబర్ అయితే కలుస్తుంది. వీళ్ళైతే మనకి ఛార్జులు ఎక్కువ. అప్పుడే నాకు ఛార్జులు ఎక్కువ అనిపించింది. కానీ ఇప్పుడు ఇంకా సడెన్‌గా ఇంకా ఎక్కువ చేశారు. ఎయిర్టెల్‌లో వచ్చేసరికి నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే పోయిన నెల నా ప్రైమరీ సిమ్ ఎయిర్టెల్ నాది. పోయిన నెల నేను రూ. 359 పెట్టి రీఛార్జ్ చేపించాను. 2 జీబీ డేటా వచ్చేది. 5G అన్‌లిమిటెడ్ వచ్చేది. అలాగా 1 మంత్ అనమాట. 100 ఎస్ఎంఎస్‌లు అట్లా 1 మంత్ వ్యాలిడిటీ, అంటే 30 డేస్ వ్యాలిడిటీ ఉంది. అదే నేను ఇప్పుడు రీసెంట్‌గా చేపించడానికి వెళ్తే గనక రూ. 409 అయిపోయింది. అంటే రూ. 50 స్ట్రెయిట్ అవే పెరిగిపోయింది. ఇట్లా పెరుగుకుంటూ పోతే సామాన్యులు ఎట్లా తట్టుకోగలరు? చాలా కష్టం గదా! అందుకని నేనేం చేశానంటే దీన్ని ప్రైమరీ సిమ్ నేను ఎయిర్టెల్ అని పెట్టాను. అది సెకండరీ సిమ్‌గా నాకు ఈ సిమ్ ఉంటే చాలు. ఇది సిమ్ నాకు డెడ్ అవ్వకుండా అలా బతికుండాలనమాట. అందుకని నేనేం చేశానంటే బిఎస్ఎన్ఎల్ కింద పోర్ట్ అయిపోయి దీన్ని నడిపిస్తాననమాట. ఇందులో ఈ సిమ్‌ని నేను మెయింటైన్ చేయడానికి నాకు నెలకి అంటే రూ. 107 మాత్రమే. రూ. 107 నేను రీఛార్జ్ చేపించుకుంటే 30 రోజుల పాటు వ్యాలిడిటీ రావటమే కాకుండా ఇంకో వారం రోజులు ఇన్‌కమింగ్ వచ్చిద్ది. వారం రోజుల తర్వాత ఇన్‌కమింగ్ ఆగిద్ది. అంటే ఈ యొక్క 30 ఒక వారం. వేరే నెట్వర్క్ మీరు ఛాలెంజ్ చేస్తాను నేను. వేరే నెట్వర్క్‌లో చూడండి, సిమ్‌ని బతికించుకోవటానికి, సిమ్‌ని మెయింటైన్ చేయడానికి ఇంతకంటే తక్కువ ఖర్చు ఎక్కడ ఉండదు. దీని 4G దీని నెట్వర్క్ మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే సూపరు. అంటే ఇప్పుడు నేనేదో దీన్ని పొగిడి చెప్పడం కాదు. నేను 1 ఇయర్ నుండి వాడుతున్నాను కాబట్టి నా అనుభవం చెప్పాను. ఎక్కడ కూడా మేము ఎక్కడైనా చిన్న చిన్న క్యాంపులు ఇటు అటు చుట్టుపక్కల వెళ్ళినప్పుడు కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ యొక్క కస్టమర్‌గా నా ట్రూ రివ్యూ అనమాట. 1 ఇయర్ నుండి వాడుతున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. చివరగా మీరు పోర్ట్ అవ్వాలి అనుకుంటే గనక బిఎస్ఎన్ఎల్‌లోకి ఎటువంటి ఆలోచన లేకుండా పోర్ట్ అయిపోవచ్చు. మీరు 5G అయితే లేదు. ఇప్పుడు 5G అటేపు నార్త్ సైడ్ అయితే లాంచ్ చేశారు. అతి త్వరలో 5G కూడా వచ్చిద్ది. అంటే ఈరోజే బిఎస్ఎన్ఎల్‌కి సంబంధించిన ఒక మంత్రి గారి ఒక
ప్రకటన కూడా రావడం జరిగింది. అతి త్వరలో అన్ని ఏరియాలకి 4G వస్తుందని చెప్పడం జరిగిందనమాట. 5G కూడా చాలా ఏరియాలో లాంచ్ చేస్తున్నారు. 5Gకి సంబంధించిన సిమ్‌లు ఆల్రెడీ మార్కెట్‌లోకి వచ్చేసినాయి. మీరు కూడా ఎక్కడన్నా కొత్త సిమ్ తీసుకోవాలన్నా, పోర్ట్ అయిపోయి ప్రైమరీ సిమ్‌గా తీసుకోవాలన్నా పర్లేదు తీసుకోవచ్చు. రూ. 100 పెట్టి రీచార్జ్ చేస్తే గనక 1 మంత్ పాటు వ్యాలిడిటీ అంటే 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఎందులో వస్తాయి? అదే ఎయిర్టెల్ అయితే 2 జీబీ రోజుకి రావాలంటే గనక 1 మంత్ రావాలంటే రూ. 409. 409 ఎక్కడ? 199 ఎక్కడ? 50% ఉంది సేవింగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్ యూ.